ఎట్లా కల్పిస్తారండి? అప్పుడు 10% ఏదో ఇవ్వాలని చెప్తున్నారు. అంత మన చదువు లేదు. ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పింది మనం వింటాం. ఇప్పుడు ఏమన్నారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద సీనియర్లు ఏమన్నారు? ఇప్పుడు 10% 10% రావాలంట, ఒక 18 సీట్లు 20 సీట్లు రావాలంట. అవి కూడా రానప్పుడు ఎట్టేస్తారు ప్రతిపక్షం? నువ్వు వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఒక సీట్ అన్న వచ్చిందా? వ్యతిరేకించాడా? గవర్నమెంట్ మీద ఫైటింగ్ చేశాడు కదా. ఫైటింగ్ చేసి డెవలప్ జరగాలి, చెందాలి, తప్పు చేశారు, ఇది జరగలేదు, ఇది చెందలేదు అని చెప్పి మాట్లాడి ఫైటింగ్ చేశాడు. ఏది ఒక సీటు కూడా లేకుండా ఫైటింగ్ చేశాడు. మరి అట్టాగే వీళ్ళు చేయొచ్చుగా. నీకు 11 సీట్లు వచ్చి నీ ఫైటింగ్ చెయ్యి, నువ్వు ఫైటింగ్ చెయ్యి. వచ్చి మీరు ఇది చేస్తున్నారు, ఇది తప్పు చేస్తున్నారు, ఇది తప్పు చెందుతున్నారు, మీరు ఇవన్నీ చేయాలని నువ్వు మాట్లాడు. రేపు రాబోయే కాలంలో నీకు మంచి రోజులు వస్తాయేమో నువ్వు చేస్తే. నువ్వు ఇప్పుడు వీళ్ళు చేసి వీళ్ళకి 23 వచ్చిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు వచ్చారు కదా. రేపొద్దు నువ్వు ఇలా చేయలేదనుకో, నువ్వు నిలదీస్తే నీ రేపొద్దు నీకు మంచి రోజులు రావచ్చుగా. నువ్వు రాలేదని ఎందుకు బాధపడాలి? నువ్వు వచ్చి మంచి చేయాలి, చెందాలి, నేను చేస్తాను, నేను ఉన్నాను వెనకాలని ముందు పబ్లిక్గా చేసుకో. వెళ్ళు అసెంబ్లీకి వెళ్ళు, మాట్లాడు. నువ్వు అసెంబ్లీలో ఫైటింగ్ చేయాలి కదా. మరి లేడు ఆయన, రానప్పుడు ఏం చేస్తారా? నువ్వు ఉంటే నిన్ను అడుగుతాం, నువ్వు లేనప్పుడు నన్ను ఏం అడుగుతాడు? నేను ఉన్నా అనుకో, నువ్వు మద్దతున్నావా లేదా నీ అభిప్రాయం అడుగుతాం. ఇప్పుడు ఢిల్లీలో జరిగింది, అడిగారు, వాళ్ళు వేయలేదు, మద్దతు ఇవ్వలేదు, ఎలక్షన్లు పెట్టారు, ఓటింగ్ చేశారు, గెలిచారు, మళ్ళీ ఆయన స్పీకర్ చేశారు. అట్టాగే నువ్వు కూడా ఉంటే నీకు తెలిసిద్ది. నువ్వు లేకుండా సంతకం పెట్టిన 5 నిమిషాలకు నువ్వు వెళ్ళిపోయావు, ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయావు. ఎంతసేపు ఉన్నావో తెలియదు, 5 నిమిషాలు అంటున్నారు, 5 నిమిషాలు ఉండవు, 10 నిమిషాలు ఉండవు, వెళ్ళిపోయావు. మరి నువ్వేం గవర్నమెంట్ నడుపుకుంటావు? నువ్వు ఓపీ లేదు నీ దగ్గర, నీ ఇది లేదు, ఓర్పు లేదు, నీకు పాపం తప్ప. నీకు ఇప్పుడు 26 జిల్లాలు 26 ప్యాలెస్లు కట్టారని చెబుతున్నారు. అవి ఎంత వేస్ట్ అయిపోయింది డబ్బు? ఎవరు డబ్బు పెట్టాడు? జనాల డబ్బేక పెట్టింది. మరి ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ కట్టాడు, ఏమన్నా చూడనిచ్చాడా? ప్రతిపక్ష నాయకులు ఏమైనా చూడనిచ్చాడా? ఇప్పుడు చదువుతున్నారు, ప్రభుత్వం తరఫున కట్టామని ఇప్పుడు చదువుతున్నారు. అంతకుముందు ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరన్నా జారనిచ్చాడా? ఎవరన్నా చూడనిచ్చాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు, వెళ్ళనీయలేదు, డల్లు కట్టేశారు, అన్నీ చేశారు. ఆయనకంతా ఎంతసేపు నేనే ఉండాలి, నాదే పైసే ఉండాలన్న మనస్తత్వం తప్ప ఏరేదేం కనపడలా. ఆయన నిలబడి పవన్ కళ్యాణ్ ఒక సీట్ లేకపోయినా ఫైటింగ్ చేశాడు, చూసావా? అట్లా చేయమని చేసి నువ్వు నిలబడు జనాల్లో. నేనేం తప్పు చేశాను, నాకు ఎందుకు రాలేదు, నేనేం తక్కువ చేశాను, డబ్బులు ఇస్తే సరిపోద్దా? మరి కూల్చేస్తాం పద్ధతి కాదులే, కానీ దేనికన్నా గవర్నమెంట్కి ఉపయోగించుకుంటే మంచిది. కూల్చేస్తాం వల్ల డబ్బు జనాల డబ్బేగా వేస్ట్ అయిపోద్దిగా. అంత డబ్బు 5,000 కోట్ల డబ్బు ఎంత వేస్ట్ అయిపోద్ది? ఇప్పుడు ఈ ప్యాలెస్లు కట్టారు, 26 ప్యాలెస్లు ఏమంటున్నారు? 10-11 బయటపడినట్టుండే. మరి అయ్యో ఆ డబ్బు ఎవరితో తెలియాలిగా, ముందు అవన్నీ లాగాలి. తాడేపల్లిలో కూడా వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. చంద్రబాబు గారు కక్ష సాధించని చేశారని చెప్పేసి అట్ట పర్మిషన్ లేనప్పుడు కడితే అట్టు ఊరుకుంటారు? ఇప్పుడు మన ఇల్లు రోడ్డు మీద కట్టుకుంటూ ఊరుకుంటారా? మనకు పర్మిషన్, నా సెంటర్ ఇది, నా ఇల్లు ఇక్కడ అని నేను రోడ్డు మీద కట్టుకుంటూ ఊరుకుంటారా? ప్రభుత్వం ఊరుకుంటుందా? ఏ గవర్నమెంట్ ఉన్నా ఊరుకోదు. అది అలాగైతే